2017లో బాలకృష్ణ గారు హీరోగా నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి అనే మూవీ వచ్చింది. ఈ మూవీలో ఒక గొప్ప తెలుగు చక్రవర్తి కథని చూపించారు. ఇంకొక విషయం మీకు తెలుసా? ఇంగ్లీష్ క్యాలెండర్స్ కి BC AD అని పేర్లు ఉన్నట్టే, అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పేర్లు ఉన్నట్టే మన తెలుగు క్యాలెండర్ కి కూడా ఒక పేరు ఉంది. దాని పేరే శాలివాహన శకం. ప్రతి సంవత్సరం మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నాం కదా. అసలు ఉగాది పండుగ స్టార్ట్ అయిందే శాలివాహన శకం నుంచి. అంటే మనం ఇప్పటికీ మన క్యాలెండర్ లో ఒక శాతవాహన చక్రవర్తి గుర్తుని ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ఉంది కదా, ఆ పేరు కూడా 2000 ఏళ్ల క్రితం శాతవాహనులు క్యాపిటల్ గా వెలుగొందిన అమరావతి నుంచే వచ్చింది. అంటే మన తెలుగు జాతికి మొదటి సామ్రాజ్యాన్ని ఇచ్చిన రాజవంశం శాతవాహనులు. మౌర్యస్ తర్వాత సౌత్ ఇండియాలో మొదటి పెద్ద సామ్రాజ్యాన్ని కట్టింది శాతవాహనులు. 450 సంవత్సరాల పాటు పరిపాలించి విదేశీ ఆక్రమణదారుల నుంచి సౌత్ ఇండియాని కాపాడిన రాజవంశం ఇది. రోమ్ ఎంపైర్ తో వ్యాపారం చేసి బంగారంతో దేశాన్ని నింపిన శాతవాహనుల వంశం ఇది. అసలు ఈ శాతవాహన ఎంపైర్ ఎలా స్టార్ట్ అయింది, ఎంత గొప్పగా వర్ధిల్లింది, చివరికి ఎలా అంతమైంది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. ముందు మీకు శాతవాహనుల బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. 2300 సంవత్సరాల క్రితం ఇండియా మొత్తం మౌర్య ఎంపైర్ పరిపాలనలో ఉండేది. చంద్రగుప్త మౌర్య, అశోక చక్రవర్తి లాంటి గొప్ప రాజులు ఈ ఎంపైర్ ని పాలించారు. మన తెలుగు ప్రాంతం కూడా మౌర్య ఎంపైర్ లోనే ఉండేది. కానీ అశోక చక్రవర్తి చనిపోయాక మౌర్య ఎంపైర్ బలహీనపడడం మొదలుపెట్టింది. చివరికి ఆ ఎంపైర్ కూలిపోయింది. అప్పుడు ఇండియా మొత్తం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఇక్కడే మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ అధికార శూన్యంలో శుముకుడు అనే ఒక లీడర్ సౌత్ ఇండియాలో తన సొంత రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు. అతనే శాతవాహన వంశ స్థాపకుడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ శాతవాహనుల ప్రారంభపు కాలానికి చెందిన నాణేలు తెలంగాణలోని కోటిలింగాల అనే ప్లేస్ లో దొరికాయి. ఇది ఇప్పుడు జగిత్యాల జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉంది. అంటే శాతవాహనుల వంశం మన తెలుగు నేల నుంచే స్టార్ట్ అయిందని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. అందుకే చరిత్రకారులు ఈ వంశాన్ని ఆంధ్ర వంశం అని పిలిచారు. అంటే చరిత్రలో మొదటిసారి తెలుగు జాతి పేరు మీద ఒక ఎంపైర్ వచ్చింది. ఇప్పుడు శాతవాహన అనే పేరు ఎలా వచ్చిందో చెప్పాలి. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. శాత అంటే సింహం, వాహన అంటే వాహనం, అంటే సింహాన్ని వాహనంగా చేసుకుని తిరిగే రాజులు అని అర్థం. చరిత్రకారుల ప్రకారం మొదటి శాతవాహన రాజు సింహం మీద ఎక్కి కనిపించాడు అని చెబుతారు. అది కథ మాత్రమే కావచ్చు, కానీ ఆ సింహం సింబల్ శాతవాహనుల గుర్తుగా మారిపోయింది. అమరావతి శిల్పాల్లో కూడా సింహం బొమ్మలు కనిపిస్తాయి. శుముకుడు తర్వాత అతని తమ్ముడు కృష్ణ రాజు అయ్యారు. ఆయన శాతవాహన రాజ్యాన్ని మహారాష్ట్రలోని నాసిక్ వరకు ఎక్స్పాండ్ చేశారు. ఆ తర్వాత శాతకర్ణి వచ్చారు. ఇతను శాతవాహనుల్లో మొదటి పవర్ఫుల్ రాజు. ఈయన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాల వరకు జయించారు. అప్పట్లో ఈ ప్రాంతాలని బేరర్, వెస్టర్న్ మాల్వా అని పిలిచేవాళ్ళు. ఆయన తన విజయాలకి గుర్తుగా అశ్వమేధ యాగం కూడా చేశారు. ఆ టైంలో అశ్వమేధ యాగం చేయడం అంటే నేను చక్రవర్తిని అని ప్రపంచానికి ప్రకటించడం అని అర్థం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. శాతకర్ణి భార్య పేరు నాగనిక. ఆమె మామూలు రాణి కాదు. భర్త చనిపోయాక తన కుమారులు చిన్నపిల్లలు అవ్వడంతో ఆమె ఒక ప్రతినిధిగా రాజ్యాన్ని నడిపించింది. అంటే కొడుకు పెద్ద అయ్యే వరకు తల్లే రాజ్యం చూసుకుంది. ఇండియా చరిత్రలో ఇలా ఒక మహిళ రాజ్యాన్ని పరిపాలించిన అతిపాత సంఘటనల్లో ఇది ఒకటి. అంటే కాకతీయ ఎంపైర్కి చెందిన రుద్రందేవి కన్నా 1300 ఏళ్ల ముందే ఒక తెలుగు మహిళ రాజ్యాన్ని పరిపాలించింది. ఆమె రాయించిన నానేఘాట్ శాసనం శాతవాహనుల అతిపాత రికార్డ్స్ లో ఒకటి. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, శాతవాహన రాజులు బ్రాహ్మణులకి, బౌద్ధ సన్యాసులకి భూములు దానం చేసేవారు. ఆ పద్ధతి వాళ్లతోనే స్టార్ట్ అయింది. ఈ పద్ధతినే తర్వాత వచ్చిన అన్ని వంశాలు ఫాలో అయ్యాయి. ఇండియా చరిత్రలో మొదటి భూమి దానం శాతవాహనుల నుంచే స్టార్ట్ అయింది అని నానేఘాట్ శాసనంలో రాసి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, శాతవాహన రాజులు తమ పేర్ల ముందు తల్లి పేరు పెట్టుకునేవారు. గౌతమి పుత్ర అంటే గౌతమి కొడుకు, వాసిష్ఠి పుత్ర అంటే వాసిష్ఠి కొడుకు అని అర్థం. దీన్నే మ్యాట్రోనిమిక్ సిస్టమ్ అని అంటారు. ఇండియా చరిత్రలో ఈ పద్ధతి వాడిన వంశం ఇది ఒక్కటే. దీనివల్ల శాతవాహన సామ్రాజ్యంలో మహిళలకి ఎంత గౌరవం ఉండేదో అర్థమవుతుంది. ఇప్పుడు మీకు శాతవాహనుల హిస్టరీలో వచ్చిన ఒక పెద్ద క్రైసిస్ గురించి చెప్పాలి. శాతవాహనులు సౌత్ ఇండియాలో స్ట్రాంగ్ గా ఉన్న టైంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొత్త శత్రువులు వచ్చారు. వాళ్లే శకులు. వీళ్ళు సెంట్రల్ ఏషియా నుంచి ఇండియాకి వచ్చిన విదేశీ ఆక్రమణదారులు. వీళ్ళని వెస్టర్న్ క్షత్రపాస్ అని కూడా అంటారు. వీళ్ళ లీడర్ పేరు నహపానుడు. అతను శాతవాహనులకు చెందిన నాసిక్ తో సహా మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలని అటాక్ చేసి ఆక్యుపై చేశాడు. శాతవాహనులు తమ రాజ్యంలో పెద్ద భాగం కోల్పోయారు.
ఒక దశలో శాతవాహన వంశం అంతమైపోతుందేమో అనే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఆక్రమించిన ప్రాంతాల్లో నహపానుడి యొక్క అల్లుడు ఉషావదాత ఏం చేశాడంటే శాసనాలు వేయించాడు. టెంపుల్స్ కి దానాలు చేసి తన అధికారాన్ని చూపించుకున్నాడు. అంటే శాతవాహనుల రాజ్యంలో శకులు పూర్తిగా సెటిల్ అయిపోయారు. కొన్ని దశాబ్దాల పాటు శాతవాహనులు ఈ అవమానంతో బ్రతికారు. శకులు రాకముందు శాతవాహనులు తమ రాజధాని మహారాష్ట్రలో గోదావరి నది ఒడ్డున ప్రతిష్టానపురంలో ఉండేది. శకులు దాన్ని ఆక్రమించాక శాతవాహనులు తమ పాత రాజధాని ప్రాంతాలకి దూరంగా చిన్న రాజ్యంలో సర్వైవ్ అయ్యారు. కానీ ప్రతి గొప్ప వంశంలో ఒక హీరో పుడతాడు. శాతవాహనులకి ఆ హీరో గౌతమిపుత్ర శాతకర్ణి. ఇప్పుడు మనం ఈ వీడియోలోనే మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పుకుందాము. గౌతమిపుత్ర శాతకర్ణి. బాలకృష్ణ మూవీలో చూపించింది ఇతని గురించే. ఈయన 78 CE సంవత్సరంలో రాజు అయ్యారు. రాజు అవ్వగానే ఒక లక్ష్యం పెట్టుకున్నారు. శకులని ఓడించి శాతవాహనుల పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలి అని. ఈయన తన సైనిక దళాన్ని బలంగా చేసి ఒక పెద్ద యుద్ధంలో నహపానుడిని ఓడించారు. నహపానుడి యొక్క షహరాత వంశాన్ని పూర్తిగా నిర్మూలించారు. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన ఈ విజయానికి ఒక గొప్ప ఆధారం కూడా ఉంది. నాసిక్ దగ్గర 800కి పైగా నహపానుడికి చెందిన వెండి నాణేలు దొరికాయి. నహపానుడి పేరుని కొట్టేసి గౌతమిపుత్ర శాతకర్ణి పేరు రాసి ఉంది. అంటే శత్రువుకు చెందిన నాణేల మీదే తన పేరు వేసి ఇక ఈ రాజ్యం నాది అని ప్రకటించారు. ఈ పేరుని స్ట్రైక్ చేసి ఉన్న నాణేలు ఇప్పటికీ మ్యూజియంస్ లో చూడవచ్చు. చరిత్రకి ఇది ఒక సాలిడ్ సాక్ష్యం. గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే ఒక శాసనం గురించి చెప్పాలి. ఆయన తల్లి గౌతమి బాలశ్రీ నాసిక్ లో ఒక గుహలో రాయి మీద శాసనం రాయించింది. ఒక తల్లి తన కొడుకు గొప్పతనాన్ని రాయి మీద చెక్కించిన అద్భుతమైన రికార్డ్ ఇది. అందులో ఆమె ఏమి రాసిందంటే తన కొడుకు గురించి శకయవన పహ్లావ నిసూదన అని రాసి ఉంది. అంటే శకులని గ్రీకులని పహ్లావులని ఓడించిన వాడు అని అర్థం. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ ముగ్గురు విదేశీ పాలకులను యుద్ధాలలో ఘోరంగా ఓడించి వారిని భారతదేశం నుండి తరిమి కొట్టాడు అని అర్థం. ఇంకొక శాసనంలో ఏమి రాసి ఉందంటే ఏక బ్రాహ్మణ అని క్షత్రియ దర్పమర్దన అని రాసి ఉంది. అంటే బ్రాహ్మణ ధర్మాన్ని ఒంటరిగా నిలబెట్టిన శ్రేష్ఠుడు, విదేశీ రాజుల గర్వాన్ని అణిచివేసిన వాడు అని అర్థం. ఇంకొక శాసనంలో ఏమని రాసి ఉందంటే త్రిసముద్ర తోయ పీతవాహన అని రాసి ఉంది. అంటే 3 సముద్రాల నీళ్లు తాగిన గుర్రాలు ఉన్నవాడు అని అర్థం. అంటే తూర్పు వైపున బే ఆఫ్ బెంగాల్, పశ్చిమంలో అరేబియన్ సీ, దక్షిణంలో ఇండియన్ ఓషన్, 3 సముద్రాల వరకు అతని రాజ్యం ఎక్స్పాండ్ అయ్యిందని చెప్పటం. గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యం మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు, గుజరాత్ నుంచి ఒడిషా వరకు విస్తరించింది. అందుకే ఆయన్ని దక్షిణాపదపతి అని పిలుస్తారు. అంటే సౌత్ ఇండియాకి అధిపతి అని అర్థం. గౌతమి బాలశ్రీ రాయించిన శాసనాల్లో ఇంకా ఏముందంటే తన కొడుకు ప్రజల సుఖదుఖాల్లో పాలు పంచుకునేవాడని, టాక్సెస్ వేసేటప్పుడు కూడా ధర్మం ప్రకారం వేసేవాడు అని, శత్రువు అయినా సరే లొంగిపోతే ప్రాణం తీసేవాడు కాదు అని రాసింది. అంటే ఆయన ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు, ఒక ధర్మాత్ముడైన రాజు కూడా. యుద్ధం గెలిచాక ఆయన బౌద్ధ సన్యాసులకి భూములు దానం చేశారు. అంటే వేద ధర్మాన్ని పాటిస్తూ ఆయన బుద్ధిజం ను కూడా ఆదరించారు. ఇక్కడ మీకు శాలివాహన శకం గురించి చెప్పాలి. మనం ఉగాది రోజున స్టార్ట్ చేసే తెలుగు క్యాలెండర్ పేరు శాలివాహన శకం అని ముందే చెప్పాను కదా. ఈ శకం అనేది 78 CE లో స్టార్ట్ అయింది. అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం మనం ఇప్పుడు 1948 ఇయర్ లో ఉన్నాము. చాలా మంది చరిత్రకారుల ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి శకుల మీద సాధించిన విజయానికి గుర్తుగా ఈ శాలివాహన శకం స్టార్ట్ అయిందని చెప్తారు. అంటే ఇంగ్లీష్ క్యాలెండర్స్ కి చెందిన 78 ఇయర్ లో తెలుగు క్యాలెండర్ 0 ఇయర్ నుంచి స్టార్ట్ అయిందని అర్థం. గౌతమిపుత్ర శాతకర్ణి శకుల మీద సాధించిన విజయాన్నే మన తెలుగు ప్రజలు ఉగాది పండుగగా జరుపుకుంటున్నారు. 2000 ఏళ్ల క్రితం ఒక తెలుగు చక్రవర్తి విదేశీ ఆక్రమణదారుల మీద సాధించిన విజయం ఇప్పటికీ మన క్యాలెండర్ లో బ్రతికే ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఆయన కొడుకు వాసిష్ఠి పుత్ర పులోమావి రాజు అయ్యారు. ఈయన తన రాజ్యాన్ని మన ఆంధ్ర వైపు ఇంకా ఎక్స్పాండ్ చేశారు. అమరావతిలో శాతవాహనుల మొదటి శాసనం ఈయన టైంలోనే రాయబడింది. ఈయన టైంలో అమరావతి స్తూపాన్ని రినోవేట్ చేశారు. ఈయన తయారు చేయించిన నాణేల మీద ద్విస్తంభ ఓడ బొమ్మలు ఉండేవి. అంటే శాతవాహనులు సముద్ర వ్యాపారంలో, నౌకాదళంలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో ఈ నాణాలు చెబుతాయి. కానీ ఈయన టైంలో శకులు మళ్లీ బలంగా మారారు. రుద్రదాముడు అనే శకరాజు శాతవాహనులని 2 సార్లు ఓడించాడు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రుద్రదాముడు శాతవాహనులని పూర్తిగా నాశనం చెయ్యలేదు. ఎందుకంటే అతని కూతురుని వాసిష్ఠి పుత్రకి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే వాళ్ళిద్దరూ శత్రువులైనా సరే బంధుత్వం కలిపారు. ఆ బంధుత్వం వల్ల శాతవాహన రాజ్యం మీద శకులు యుద్ధం చేయడం ఆపేశారు. ఇప్పుడు మీకు శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పాలి. శాతవాహనులు తమ ఎంపైర్ ని ఆహారాలు, విషయాలు, గ్రామాలుగా విడగొట్టారు. అంటే ఇప్పటి జిల్లాలు, మండలాలు, గ్రామాల లాగా ప్రతి ఆహారానికి అమాత్యుడు అనే అధికారిని పాలకుడుగా నియమించారు.
నియమించేవారు, అంటే మినిస్టర్ ని అపాయింట్ చేసేవారు. వీళ్ళు పన్నులు వసూలు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం చూసుకునేవారు. ఈ అమాత్యులకు వంశ పారంపర్య హక్కులు ఉండేవి కావు. రాజు వారిని తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బదిలీ చేస్తూ ఉండేవాడు. శాతవాహన సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైన సామంతులు ఉండేవారు. వాళ్ళని మహారథులు అని పిలుస్తారు. వీళ్ళు రాజుల తర్వాత అంతటి ఉన్నత స్థానంలో ఉన్న వంశ పారంపర్య ప్రభువులు. వీరు కేంద్ర ప్రభుత్వంతో లేదా రాజుతో సంబంధం లేకుండా తమ సొంత పేరుతో బౌద్ధ భిక్షువులకు గ్రామాలను, భూములను దానంగా ఇవ్వగలిగేవారు. తమ సొంత పేర్లతో నాణేలను ముద్రించుకునే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉండేవారు. అంటే శాతవాహన సిస్టమ్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఎంపైర్ కాదు, ఒక డీసెంట్రలైజ్డ్ ఫెడరేషన్ లాగా పనిచేసేది. ఈ సిస్టమ్ వల్లే అంత పెద్ద ఎంపైర్ ని 450 ఏళ్ల పాటు నడపగలిగారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శాతవాహన టైంలో శ్రేణులు అని ఉండేవి. అంటే ఇప్పటి ట్రేడ్ అసోసియేషన్స్ లాగా కుమ్మరులకి ఒక శ్రేణి, నూనె తీసే వారికి ఒక శ్రేణి, చేనేతకారులకి ఒక శ్రేణి ఉండేవి. ఈ శ్రేణులు బ్యాంక్స్ లాగా కూడా పనిచేసేవి. ప్రజలు తమ డబ్బుల్ని శ్రేణుల్లో డిపాజిట్ చేసి వడ్డీని సంపాదించేవారు. అంటే 2000 ఏళ్ల క్రితమే మన దగ్గర బ్యాంకింగ్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు మీకు శాతవాహనుల ఎకానమీ గురించి చెప్పాలి. ఇది వింటే మీరు గర్వపడతారు. శాతవాహనుల టైంలో ఇండియాకి రోమ్ ఎంపైర్ కి మధ్య డైరెక్ట్ వ్యాపారం ఉండేది. అంటే 2000 ఏళ్ల క్రితమే మన తెలుగు నేల నుంచి యూరోప్ కి వ్యాపారం జరిగేది. మన నుంచి కాటన్ బట్టలు, స్పైసెస్, వజ్రాలు, ముత్యాలు రోమ్ కి ఎక్స్పోర్ట్ అయ్యేవి. రోమ్ నుంచి బంగారం, వైన్, గ్లాస్ ఐటమ్స్ ఇంపోర్ట్ అయ్యేవి. ఈ వ్యాపారంలో బ్యాలెన్స్ మొత్తం ఇండియా వైపే ఉండేది. అంటే మనం అమ్మేది ఎక్కువ, కొనేది తక్కువ. దీనివల్ల రోమన్ బంగారం ఇండియాలోకి చాలా ఎక్కువగా ప్రవహించేది. ప్లినీ అనే రోమన్ రచయిత తన బుక్ లో ఏమని కంప్లైంట్ చేశాడంటే, ఇండియాతో వ్యాపారం వల్ల మా రోమ్ బంగారం అంతా ఇండియాకి వెళ్లిపోతుంది అని. అంటే మన వస్తువులకి ప్రపంచంలో అంత డిమాండ్ ఉండేది. ఇవన్నీ అప్పట్లో జరిగిన వ్యాపారానికి సాక్ష్యాలు. ఈ వ్యాపారం కోసం శాతవాహనులు పోర్ట్స్ ని డెవలప్ చేశారు. పశ్చిమ తీరంలో ముంబై, బారుచ్ దగ్గర పోర్ట్స్, తూర్పు తీరంలో కృష్ణా నదిలో అమరావతి దగ్గర పోర్ట్స్ ఉండేవి. ఇంకొక విషయం ఏంటంటే శాతవాహనుల రాజ్యం గుండా దక్షిణాపదం అనే ఒక పెద్ద ట్రేడ్ రూట్ వెళ్లేది. అంటే ఇది నార్త్ ఇండియాని సౌత్ ఇండియాతో కనెక్ట్ చేసే హైవే లాంటిది. నార్త్ నుంచి వచ్చే గూడ్స్, సౌత్ నుంచి వెళ్లే గూడ్స్ అన్ని ఈ రూట్ గుండానే ట్రావెల్ చేసేవి. ఈ రూట్ మీద కంట్రోల్ ఉండడం వల్లే శాతవాహనులకి బాగా ఇన్కమ్ వచ్చేది. అంటే లొకేషన్ అడ్వాంటేజ్ ని శాతవాహనులు పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఇంకా శాతవాహనులు తమ సొంత నాణాలు కూడా తయారు చేసేవారు. గౌతమిపుత్ర శాతకర్ణి టైం నుంచి నాణాల మీద రాజుల బొమ్మలు వేయడం స్టార్ట్ చేశారు. ఇండియా చరిత్రలో పాలకుల బొమ్మలతో నాణాలు వేసిన మొదటి వంశం శాతవాహనులే. అంతకుముందు ఇండియాలో పంచమార్కుడు కాయిన్స్ ఉండేవి. అంటే కాయిన్స్ మీద జస్ట్ సింబల్స్ మాత్రమే ఉండేవి. రాజుల పేర్లు, బొమ్మలు ఉండేవి కాదు. శాతవాహనులు ఆ పద్ధతిని మార్చారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని శాతవాహన నాణాల మీద తెలుగు భాష కూడా కనిపిస్తుంది. అంటే తెలుగు భాష యొక్క అతిపాత సాక్ష్యాలు శాతవాహన కాయిన్స్ లోనే ఉన్నాయి. ఇప్పుడు మీకు శాతవాహనుల టైంలో వర్ధిల్లిన అమరావతి గురించి చెప్పాలి. శాతవాహనుల టైంలో అమరావతిని ధాన్య కటకం అని లేదా ధరణికోట అని పిలిచేవారు. వాళ్ళ టైంలో ఇదే పెద్ద సిటీ. ఇక్కడ ప్రపంచంలోనే గొప్ప బౌద్ధ స్తూపం ఉండేది. దాన్ని అమరావతి మహాచైత్యం అని అంటారు. దీని నిర్మాణం 3వ శతాబ్దంలో అశోకుడి కాలంలో ప్రారంభమైంది. ఆ తర్వాత శాతవాహన రాజుల కాలంలో ఇది పెద్ద ఎత్తున విస్తరించబడి అలంకరించబడింది. ఈ స్తూపాన్ని వైట్ మార్బుల్ తో కట్టారు. దాని మీద బుద్ధుని జీవిత కథలని, గత జన్మ కథలని అద్భుతంగా చెక్కారు. ఈ స్తూపం మామూలు స్తూపం కాదు. దీని ఎత్తు 30 మీటర్లు ఉంటుంది. చుట్టూ శిల్పాలు చెక్కిన పాలరాతి రైలింగ్స్ ఉంటాయి. ప్రతి మార్బుల్ స్లాబ్ మీద ఒక స్టోరీ చెక్కి ఉంటుంది. బుద్ధుడు పుట్టడం, జ్ఞానం పొందడం, ధర్మం బోధించడం అన్ని సీన్స్ ని కళాకారులు అద్భుతంగా చెక్కారు. ఈ అమరావతి శిల్పాలు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌద్ధ శిల్పకళా శైలిగా చరిత్రకారులు చెబుతారు. అమరావతి ఆర్ట్ స్టైల్ అనేది ఒక సపరేట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ గా డెవలప్ అయింది. ఈ స్టైల్ శ్రీలంకకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి కూడా స్ప్రెడ్ అయింది. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఉంది. బ్రిటిష్ పాలన టైంలో ఈ స్తూపం నుంచి 100 కొద్ది మార్బుల్ శిల్పాలని బ్రిటిష్ వాళ్ళు తీసుకువెళ్లిపోయారు. అవి ఇప్పుడు లండన్ లోని బ్రిటిష్ మ్యూజియం లో ఉన్నాయి. అంటే కోహినూర్ లాగే మన అమరావతి సంపద కూడా లండన్ లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ శిల్పాలని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి అమరావతి అనే పేరు పెట్టడానికి ఇన్స్పిరేషన్ అప్పటి శాతవాహనుల అమరావతి. అంటే 2000 ఏళ్ల క్రితం మన తెలుగు వాళ్ళకి క్యాపిటల్ గా ఉన్న సిటీ
మళ్ళీ ఇప్పుడు మన క్యాపిటల్ అయ్యింది. శాతవాహనుల టైంలో బుద్ధిజం బాగా వెలుగొందింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే శాతవాహన రాజులు బ్రాహ్మిన్స్, వాళ్ళు వేదయాగాలు చేసేవారు. కానీ బుద్ధిజం ను కూడా ఫుల్ గా సపోర్ట్ చేశారు. ఎందుకంటే శాతవాహనుల కాలంలో రోమన్ సామ్రాజ్యంతో జరిగిన అంతర్జాతీయ వ్యాపారం ద్వారా అమరావతికి భారీగా సంపద వచ్చేది. ఈ వ్యాపారాన్ని నడిపించే సంపన్న వ్యాపారవేత్తలు, చేనేతకారులు మరియు వివిధ వృత్తుల వారి సంఘాలు దాదాపు అందరూ బౌద్ధ మతాన్ని అనుసరించేవారు. సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగాలంటే ఈ పన్నులు కట్టే వర్తకులను సంతోషపెట్టడం అవసరం. అందుకే రాజులు బౌద్ధ విహారాలకు, స్తూపాలకు పెద్ద ఎత్తున భూములు, నిధులు దానం చేశారు. బౌద్ధ మతం కులమత భేదం లేకుండా అందరికీ సమానత్వం ఇస్తుండడం వల్ల సామాన్య ప్రజల్లో బౌద్ధ మతానికి బాగా ఆదరణ ఉండేది. ఆ ఆదరణను చూసిన రాజులు ప్రజల మనసులు గెలుచుకోవడానికి అమరావతి మహాచైత్యం వంటి అద్భుతమైన కట్టడాలను నిర్మించారు. యజ్ఞశ్రీ శాతకర్ణి అనే శాతవాహన రాజు టైంలో ఆచార్య నాగార్జున ఉండేవారు. ఇతను బుద్ధిజంలోనే గొప్ప ప్రచారకుడు, మహాయాన బౌద్ధ మతంని డెవలప్ చేసిన వారు. ఈయన నాగార్జున కొండ దగ్గర శ్రీపర్వత మీద నివసించారు. అందుకే ఆ ప్లేస్ కి నాగార్జున కొండ అనే పేరు వచ్చింది. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ పేరు కూడా ఇతని పేరు మీదే పెట్టారు. 1950లలో ఈ డ్యామ్ నిర్మాణం ప్రారంభించినప్పుడు ప్రాచీన బౌద్ధ నగర అవశేషాలు నీట మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు భారత ప్రభుత్వం మరియు పురావస్తు శాఖ వారు నాగార్జున కొండ తవ్వకాలలో దొరికిన బుద్ధుని ధాతువులు, శిల్పాలు మరియు విహారాల నమూనాలను సేకరించి జలాశయం మధ్యలో ఉన్న ఒక కొండపైకి చేర్చారు. నేడు దాన్నే మనం నాగార్జున కొండ మ్యూజియం అని పిలుస్తున్నాము. నాగార్జునికి యజ్ఞశ్రీ శాతకర్ణికి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. నాగార్జున రాసిన సుహృలేఖ అనే బుక్ ని ఈ రాజు కోసమే రాశారు. ఆ బుక్ లో ఒక రాజు ఎలా పాలించాలి, ధర్మం అంటే ఏంటో చెప్పారు. అంటే ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫర్, ఒక హిందూ రాజు ఇద్దరూ కలిసి పనిచేశారు. ఇది శాతవాహనుల రిలీజియస్ హార్మోనీకి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం శాతవాహనుల అంతం గురించి చెప్పుకుందాం. యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన వంశంలో చివరి గొప్ప రాజు. ఈయన తర్వాత అధికారంలోకి వచ్చిన విజయ శాతకర్ణి, చంద్ర శాతకర్ణి మరియు 4వ పులోమావి వంటి రాజులు చాలా బలహీనమైన వారు. వారు అంతటి విస్తారమైన సామ్రాజ్యాన్ని ఒకతాటిపై ఉంచలేకపోయారు. శాతవాహన రాజులు బలహీనపడగానే వారి కింద ఉన్న శక్తివంతమైన సామంతులు తిరుగుబాటు చేసి తమకు తాము స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. కృష్ణా గుంటూరు ప్రాంతంలో శాతవాహనుల ప్రతినిధులుగా ఉన్న ఇక్ష్వాకులు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి శాతవాహనులను తూర్పు తీరం నుండి పూర్తిగా పంపించేశారు. మహారాష్ట్ర ప్రాంతంలో శాతవాహనుల స్థానాన్ని వాకాటకులు ఆక్రమించారు. కర్ణాటక ప్రాంతంలో చుటూ నాగవంశస్థులు స్వతంత్రులయ్యారు. శాతవాహనుల వైభవానికి ప్రధాన కారణం అమరావతికి రోమన్ సామ్రాజ్యంతో జరిగిన అంతర్జాతీయ వ్యాపారం. క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటికి రోమన్ సామ్రాజ్యంలో సంక్షోభం రావడం వల్ల భారతదేశంతో వ్యాపారం గణనీయంగా తగ్గింది. దీనివల్ల వ్యాపారస్తులు దెబ్బతిని రాజులకు వచ్చే పన్నుల ఆదాయం పూర్తిగా పడిపోయింది. శాతవాహన వంశపు చివరి రాజు 4వ పులోమావి తన రాజధాని అమరావతిని కోల్పోయి బళ్ళారి ప్రాంతానికి వెళ్లిపోయి అక్కడ ఒక చిన్న పాలకుడిగా ప్రాణాలు విడిచాడు. దీనితో దాదాపు 450 సంవత్సరాల శాతవాహన పాలన ముగిసింది. ఇప్పుడు మొత్తం స్టోరీ చూద్దాము. 3వ శతాబ్దంలో మౌర్య ఎంపైర్ కూలిపోయిన టైంలో పుట్టిన ఒక చిన్న రాజ్యం 450 సంవత్సరాల పాటు పరిపాలించిన ఒక గొప్ప ఎంపైర్ గా శాతవాహన వంశం మారింది. ఇండియా చరిత్రలో ఇంత ఎక్కువ కాలం కంటిన్యూస్ గా పరిపాలించిన వంశాలు చాలా తక్కువ. ముఘల్స్ 331 సంవత్సరాలు, బ్రిటిష్ 190 సంవత్సరాలు పాలించారు. కానీ శాతవాహనులు 450 సంవత్సరాలు పాలించారు. విదేశీ ఆక్రమణదారులైన శకుల నుంచి సౌత్ ఇండియాని కాపాడారు. రోమ్ తో బిజినెస్ చేసి ఇండియాకి బంగారం తీసుకొచ్చారు. తల్లి పేరుని తన పేరు ముందు పెట్టుకుని మహిళలకి గౌరవం ఇచ్చారు. బుద్ధిజం ని, హిందూ ధర్మాన్ని రెండింటిని సమానంగా ఆదరించారు. ముఖ్యంగా తెలుగు జాతికి మొదటి ఐడెంటిటీని ఇచ్చారు. చరిత్రకారులు వీళ్ళని ఆంధ్రులు అని పిలిచారు. వీళ్ళ నాణ్యాల మీద తెలుగు కనిపించింది. వీళ్ళ క్యాపిటల్ అమరావతి ఇప్పుడు మన క్యాపిటల్ అయింది. వీళ్ళ శకం ఇప్పటికీ మన ఉగాది క్యాలెండర్ లో బ్రతికే ఉంది. అంటే శాతవాహనులు అంతమయ్యి 1800 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు మనకి ఇచ్చిన ఐడెంటిటీ ఇప్పటికీ బ్రతికే ఉంది. తమిళ వాళ్ళకి చోళాస్, కన్నడ వాళ్ళకి విజయనగర ఎలానో మన తెలుగు వాళ్ళకి శాతవాహనులు, కాకతీయులు అలా. మన చరిత్ర గురించి గర్వంగా మాట్లాడాలి. ఎందుకంటే 2000 ఏళ్ల క్రితమే మన తెలుగు నేల ఒక ఎంపైర్ ని ఇచ్చింది, ఒక చక్రవర్తిని ఇచ్చింది, ఒక క్యాలెండర్ ని ఇచ్చింది. శాతవాహన వంశం తెలుగు జాతి చరిత్రలో ఎప్పటికీ మొదటి బంగారు అధ్యాయంగా నిలిచిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.